థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా తులసి రామచంద్ర ప్రభు గారికి, హూ ఇస్ మై ఇన్స్పిరేషన్ సిన్ సో లాంగ్, స్వామినాయుడు గారికి, మిగతా పెద్దలందరికీ, గెస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. దిస్ ఈజ్ మనం జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మనకన్నా కొన్ని పేజీలు కొన్ని రోజులు ఉండాలంటారు. సో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది ఈ రోజేనండి. అది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఐఎమ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానండి. ఎందుకంటే బికాజ్ ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. బికాజ్ నాకు ఈ జన్మనిచ్చిన మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలా, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్ చెప్పాలో, వీళ్ళిద్దరిని ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్పాలో, ఫస్ట్ ఎవరికి చెప్పాలో ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. సో ద హోల్ క్రెడిట్ గోస్ టు దిస్ 3 members అండి. ఇందాక శిల్ప గారు అడిగారు, అమిత్ షా పటేల్ ఎందుకు పెట్టుకున్నారు అని అడిగారు. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తానండి. మనకి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక కథ ఉందండి. ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఒక అడవి దగ్గరికి వెళ్ళి ఒక నది దగ్గర కట్టెలు కొట్టుకుంటా ఉంటే ఒక గొడ్డలు పడిపోతుంది. దాని లోపల నుంచి ఒక దేవత వస్తుంది. మీకు అది గుర్తుండే ఉంటుంది. సేమ్ అదే సిచ్యువేషన్ నాది. నేను ఐ కేమ్ ఫ్రమ్ వెరీ స్క్రాప్ అండి. పీపుల్ డోంట్ నో. చాలా చాలా కింద నుంచి వచ్చాను. ఎంత కింద నుంచో నాకు తెలుసు. అలాంటి వ్యక్తికి ఒక సినిమా కష్టపడి లండన్ వెళ్ళి అవి చేసి, ఇంకా దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్లీ అనదర్ ప్రాసెస్ ఎనీవే. అలా చేసుకుని ఇక్కడికి వచ్చి ఒక చిన్న సినిమా, ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అవార్డు తీసుకొని డైరెక్టర్ అవ్వాలి, ఒక మంచి జాబ్ని వదులుకొని వచ్చి ఇంట్లో అందరూ బయట అందరూ ఏం చేస్తున్నాం అనే టైంలో ఒక చిన్న సినిమా హమ్తు అనే సినిమా చేసి నేను 2013లో అండి, దిస్ ఇస్ 2016, 17, దిస్ బీన్ 3 years గ్యాప్. ఈ 3 ఏళ్ల గ్యాప్లో ఏం చేద్దామప్పుడు నేను కూడా కట్టెలు కొట్టుకున్న స్టేజ్ ఉన్నానండి ఆ టైంలో. సరే గొడ్డలి నా గొడ్డలి నీళ్ళలో పడిపోయినట్టుగా పడిపోయింది. సో నాకు ఒక 3 దేవతలు ప్రత్యక్షం అయ్యారండి. ఒకటి విజయ్ కరణ్ గారు, కౌశల్ కరణ్ గారు, అనిల్ కరణ్ గారు, 3 దేవతలు. నేను ఇంకా ఎంత అదృష్టం ఉంది చూడండి. సో వాళ్ళు అడిగారు నన్ను, నీకు ఏం కావాలి అని. నాది మాత్రం కొత్త హీరోనే అండి, కొత్త హీరో. నాది మాత్రం ఇనుప గొడ్డలి, కొత్త హీరో అండి, కొత్త అబ్బాయి. అవునా? ఫస్ట్ వాళ్ళు అది తీసినట్టుగా దీంట్లో కొంచెం తేడా ఏంటంటే, ఓకే నీ గొడ్డలు నువ్వు తీసుకో, నువ్వు నిజాయితీగా నీ గొడ్డలాడు కాబట్టి నాకు మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారిని ఇచ్చారండి. నేను ఎవరన్నా చూసుకున్నాను అనుకున్నా, మణి శర్మ గారు ఇచ్చారు. నాకు ఒక ఐటెం సాంగ్ చేద్దాం, ఐటెం సాంగ్ ఉంది సార్, మంచి కమర్షియల్ ఫిల్మ్ సార్, ఇది చిన్న బడ్జెట్ సార్ అంటే, బడ్జెట్ మర్చిపో, నీకేం కావాలో అడుగు. రెండోదండి, సార్ ఒక ఐటెం సాంగ్ ఉంది సార్ మన దాంట్లో, కమర్షియల్ ఫిల్మ్ కాబట్టి ఎవరు నాకు మంచి అమ్మాయి, బాగా తెలిసిన అమ్మాయి కావాలంటే, మంచి అమ్మాయ అమిత్ షా పటేల్ తీసుకొని ఇచ్చారండి. సో నేను ఐ డోంట్ నో వెదర్ ఐమ్ డిజర్వ్డ్ ఆర్ నాట్. దే హ్యావ్ గివెన్ మీ. దేవతలు వరాలు అడిగితేనే ఇస్తారు, వీళ్ళు వరాలు అడగకుండానే ఇచ్చినారండి. సో ఐల్ బి థ్యాంక్ఫుల్ టు మై హోల్ లైఫ్. దిస్ ఈజ్ కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు ద ఓన్లీ 3 persons అండి, విజయ్ గారు, కౌశల్ గారు అండ్ అనిల్ గారు, వితౌట్ ఎనీ డౌట్. సో యాక్చువల్గా చాలామంది నన్ను స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళందరూ నా గురించి పొగిడారండి. అండి, ఒక కత్తికి పదును ఉంటేనే తగ్గుతుంది, ఖచ్చితంగా పదును పెట్టిన వాళ్ళు మాత్రం వాళ్ళే. సో మై రియల్ఫుల్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ నెక్స్ట్ అండి, నాకు ఈ సినిమాలో ఆశిష్, రుక్సర్ దే ఆర్ జస్ట్ లైక్ మై బేబీస్. చిన్న పిల్లలు, 3వ తరగతి పిల్లలాగా నేను ఏ చెప్తుంది దే నెవర్ ఈవెన్ యాస్ ఇది ఎందుకు చేయాలి, ఇట్లా ఎందుకు చేయకూడదు, ఎప్పుడు అడగలేదండి. సో దట్ ఈస్ ద అవుట్పుట్. యూ గోనా సీ దట్ అవుట్పుట్. ఐ ప్రామిసింగ్ యూ విల్ నాట్ బీ డిసప్పాయింటెడ్. నెక్స్ట్ నెంబర్ 2, దీంతో పాటు ఒక లెజెండ్ కావాలి నాకు. ఎవరన్నా ఉంటారు ఎతుకుతున్న టైంలో, దెర్ ఈస్ అ గై స్టాండింగ్ ఓవర్ దేర్. అందరికీ తెలిసిన వ్యక్తి అండి, బట్ మీకు ఆయన షూటింగ్లో ఎలా ఉంటారో ఎవరికి తెలియదండి. ఆడిషన్స్కి కొత్త పిల్లాడు ఆడిషన్స్కి వస్తే ఎలా నుంచుంటాడు, కొత్త పిల్లాడు ఎలా పనిచేస్తాడు, ఎలా వింటాడు. ఐఎమ్ జస్ట్ నథింగ్ అండి. హీఈస్ అ లెజెండ్ ఓవర్ దేర్. హీఈస్ లెజెండ్, ఎవ్రీబడి నోస్ అండి. సార్, on the stage I'm telling you, I bow you, sir. You are a fantastic human beings I have ever seen in my life. Thank you so much for coming here. నేను ఫోన్లో కథ చెప్పానండి అంత పెద్ద లెజెండ్కి. ఫోన్లో ఎంత జాగ్రత్త, చాలా తెలివైన వాళ్ళు, ఎంత జాగ్రత్త ఉన్నారు. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు నిరేషా మేడం. ఎంత సపోర్ట్ చేశారంటే, ఫర్గెట్ అబౌట్ ద బడ్జెట్స్, ఫర్గెట్ అబౌట్ ద డేట్స్, వీ లైక్ ద స్టోరీ, మేము చేస్తున్నామని చెప్పారు. అండ్ దీనికి మిగతా వెనక పనిచేసిన వాళ్ళందరూ, పని చేసిన వాళ్ళు ఎందుకు అనకూడదంటే, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారని చెప్పి అనొచ్చాను. బికాస్ దీస్ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. వెంకట్ ఈజ్ జస్ట్ లైక్ మై ఐస్. అది లేకపోతే నేను లేను. హీఈస్ మై ఐస్. నెక్స్ట్
ఆర్ట్ డైరెక్టర్ మన మురళీ గారు. సో ఐమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై వర్డ్స్ ఎనీవే. సో టుడే ఈరోజు వచ్చేపాటికే మణిశర్మ గారు అండి. చాలామంది నన్ను మణిశర్మ గారు ఇచ్చినప్పుడు నేను చాలామంది భయపెట్టారు, నువ్వేం చిన్నపిల్లడు కొత్తోడివి, ఆయన దగ్గరికి వెళ్తే రూమ్ లోపలికి కూడా ఎంటర్ కానివ్వరండి. సచ్ అ ఫెంటాస్టిక్ పర్సన్ అండి. ఆయనతో ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్లు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారండి ఆయన. అరే ఒరే అనుకుంటా ఎంత క్లోజ్గా ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయి, సార్ చిన్న మారాన్ చేసే స్థితి నాది, సార్ అబ్బా ఇంక ప్లీజ్ సార్ ఇంక ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, అవునా అరే నీతో పెద్ద తలనొప్పిరా, ఇట్లా అయిపోయారు ఆయన అంత. సో థ్యాంక్ యూ సో మచ్ టు మణిశర్మ సార్. వండర్ఫుల్ ట్యూన్స్ మా సినిమాకి చాలా హెల్ప్ అయినాయి. ఐ నో ఐమ్ టాకింగ్ మోర్ టైమ్ ఐ నో. బట్ నెక్స్ట్ అండి, దీన్ని పనిచేసిన వాళ్ళందరూ మా మ్యూజిక్ డైరెక్టర్తో పాటుగా లిరిసిస్ట్ అండి ఈరోజు మాట్లాడేసింది చైతన్య ప్రసాద్ గారు, రామజోగేష్ శాస్త్రి గారు, కరుణాకర్ రెడ్డి గారులా, శ్రీమణి గారు అండి. వాళ్ళు ఒక కొత్త సినిమా, ఒక కొత్త డైరెక్టర్ అని 1% కూడా లేదా వాళ్ళ మైండ్లో అని ఆశ్చర్యం కలిగిందండి. శ్రీమణి గారు అయితే శ్రీమణి గారికి నేను ఫోన్లో చెప్పేశాను, నేను ఆయన ఒక 10 వర్షన్స్ పంపించారు. ఆయనది ఒక పద్ధతి. చైతన్య ప్రసాద్ గారు సిచ్యువేషన్ ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లోనా, అర్ధరాత్రి ఎక్కడో ఉన్న ఎటువంటి సిచ్యువేషన్లో ఫట్మన్ నా ఫోన్ లిఫ్ట్ చేసి ప్రశాంతంగా, ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నారో నాకు తెలుసు సార్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నా ఫోన్ లిఫ్ట్ చేసి ప్రశాంతంగా విని అమ్మాయి దాంట్లో కూడా ఇచ్చారు. రామజోగ శాస్త్రి గారు అయితే ఈజ్ వెరీ బిజియెస్ట్ రైటర్స్ ఇన్ ది టాలీవుడ్ ఇండస్ట్రీ అండి. ఆయన నాతో ఒక పాట రాయటానికి 2-3 గంటలు మాట్లాడతారండి. ఒక చిన్న డౌట్ వస్తే 2-3 గంటలు మాట్లాడారండి. కరుణాకర్ రెడ్డి గారులా ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ గివెన్ ఎ ఫెంటాస్టిక్ లిరిక్స్ టు థింగ్. అండ్ నవీన్ అండ్ అజయ్ ఘోష్ గారు అండ్ భాను అండి, మా సినిమాకి మంచి కలర్ఫుల్గా కనబడుతుంది లోపల కాస్ట్యూమ్స్. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఓల్డెస్ట్ ఫ్రెండ్స్, అందరు నా ఫ్రెండ్స్ అండి. అమిత్ గారు, సుభాష్ మాస్టర్, సతీష్ మాస్టర్ అయితే ఫస్ట్ సాంగ్ ఇరగదీసేశారండి. ఇంకా ఇక్కడ మన జానీ మాస్టర్ ఉన్నారు. జానీ మాస్టర్ని ఎందుకు తీసుకున్నాము అంటే, అమిషా పటేల్ స్థాయి ఉండాలంటే మాకు ఆ స్థాయి వాళ్ళు కావాలని చెప్పి మేము ఆ స్థాయిలోంచి తీసుకున్నామండి. మలిక్ గారు, సతీష్ గారు, ఇంకా పేర్లన్నీ మర్చిపోయి ఉంటాను నేను. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీడియాకి, ప్రెస్కి, మాకు మా టీవీ, మా మ్యూజిక్, ఎన్టీవీ, TV9, వనిత, వీళ్ళందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలండి మాది లైవ్ ఇచ్చినందుకు. ప్రెస్ వాళ్ళకి, జర్నలిస్ట్కి, మీడియాకి అండ్ ముఖ్యంగా నేను కల్లో కూడా ఊహించలేదు ఇంత పెద్ద ఆడియో ఫంక్షన్ చేసే ఒక సినిమాకి నేను డైరెక్టర్ అవుతానని. థ్యాంక్ యూ సో మచ్ జై మీడియా, చాలా బాగా చేశారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ ఆదిత్య మ్యూజిక్ టుడే. అండ్ చిన్నప్పటి నుంచి వింటున్నానండి ఆదిత్య మ్యూజిక్. ఫస్ట్ ఎలాగైనా సాంగ్స్ ఉంటే ఆదిత్య మ్యూజిక్లోకి వెళ్ళిపోతాం. అందరూ మీరు మా సినిమాని తప్పకుండా చూసి ఆదరించండి, పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా వినండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండి, రాజ్ కరణ్, కైలాష్, రాహుల్ అండ్ ద ఫ్యామిలీ. దే ఆర్ జస్ట్ లైక్ నేను ఒక బయట వ్యక్తినైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు కలుపుకొని, దిస్ అ ఫెంటాస్టిక్ ఫ్యామిలీ అండి వాళ్ళది. నేను మళ్ళీ ఒకసారి కూడా చెప్పాను, నేను ఐ లవ్ ద ఫ్యామిలీ అండ్ ద హోల్ పీపుల్ హూ వర్క్ ఫర్ మీ అండ్ హూ హెల్ప్ మీ ఇన్ దిస్ ప్రాసెస్. ఒక కొత్త వాడిని, చిన్నవాడిని ఎంకరేజ్ చేస్తారు అంటే ఇంత బాగా ఎంకరేజ్ చేస్తారా అనేది నాకు చాలా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ హూ హ్యావ్ కమ్ హియర్. అందరికీ, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. భాస్కర్ గారికి, సుఖవాస్ శ్రీనివాస్ గారికి, వెంగళరావు గారికి, రమేష్ గారికి, సత్యనారాయణ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఒక్కోసారి పాత్రికేయులకు, మీడియా వాళ్ళకి, జై మీడియా వాళ్ళకి, ఆదిత్య వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పుడు నాతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ గారు, దట్ వాజ్ రియలీ అ వెరీ ఎమోషనల్ స్పీచ్. మీరు మాట్లాడుతుంటే మీరు ఇంతసేపు మాట్లాడారన్న ఇది మాకు కలగలేదు. అంటే అలా అంత ఎమోషనల్ ఫ్లోలో తీసుకెళ్ళిపోయారు. నో వండర్ యువర్ ఎ డైరెక్టర్ సార్. విషింగ్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఆకతాయి వెరీ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ అ హ్యూజ్ సక్సెస్. మై స్పెషల్ థ్యాంక్స్ టు శిల్పా చక్రవర్తి గారు అండి. షీఈస్ బీన్ మై మెంటోర్, మై యాంకర్ సిన్స్ సో లాంగ్. సో హమ్ తుమ్ నుంచి షీ నో అబౌట్ మీ అండ్ I know about her. She's a very fantastic person. Thank you so much for entertaining us tonight, madam. Thank you, sir. That's my pleasure. Thank you very much. So once again, ఆకతాయి ఆడియో లాంచ్ని ఇంత ఘనంగా మీరందరూ వచ్చి సక్సెస్ చేసినందుకు పేరు పేరున మా అతిథులందరికీ, మీడియా వారందరికీ, జే మీడియా ఫ్యాక్టరీ వారికి అందరికీ కూడా